దాన్ని నాగేందర్ నా మీద 3 కేసులు అయినాయి. నేను దేవుని మీద ఒట్టుబెట్టి రేవంత్ రెడ్డి మాట తప్పితే యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దగ్గరికి పోయి, దేవుడా ఈ ముఖ్యమంత్రిని మీద ఒట్టుబెట్టి మాట తప్పిండు, ఈయనను క్షమించు, ప్రజల్ని కాపాడంటే ఆ దేవుని దగ్గరికి పోతే కూడా నా మీద యాదాద్రి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిండ్రు. ఓసారి ఎప్పుడో మా రసమయ్య బాలకృష్ణ పిలిస్తే మానకొండూరు పోయినా, రేవంత్ రెడ్డి మహాలక్ష్మి 2500 ఇస్తాను మోసం చేసిండు, 4000 పెన్షన్ మోసం చేసిండు, రైతు బంధు మోసం చేసిండు, రుణమాఫీ మోసం చేసిండు, విద్యార్థి భరోసా కార్డు మోసం చేసిండు అని ఈ అన్నీ కూడా ప్రజలకు ఎగనామం పెట్టిండు. ఈయన యనుమల రేవంత్ రెడ్డి కాదు, ఈయన ఎగవేతల రేవంత్ రెడ్డి అన్నందుకు మానకొండూరు పోలీస్ స్టేషన్లో కూడా కేసు అయింది. నిన్న మొన్న పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కూడా ఒక కేసు పెట్టి నా మీద ఇప్పుడు 5-6 కేసులు పెట్టిండు. సరే, కేసులకు భయపడితే రాజకీయ నాయకులం కాము, కేసులకు భయపడితే మేము అసలు పనే చేయలేము ప్రజాస్వామ్యంలో. సో ధైర్యం కావాల్సిందే, పోరాటం చేయాల్సిందే, న్యాయాన్ని నమ్ముకోవాల్సిందే, ముందుకు పోవాల్సిందే. సో రేపు ఏ రోల్ వచ్చినా, ఏ కేసు జైలుకు పోవడానికైనా రెడీ, విచారణలకు రెడీ, పోరాటాలకు రెడీ. ఇక్కడ బండి సంజయ్ కుమార్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొద్ది రోజుల కిందట ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో మీ మీద కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్లో హరీష్ రావు ఒకడే మంచివాడు అంటే సేమ్ క్వశ్చన్ నేను లైవ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో నేనున్నాను, సంజయ్ గారిని అడిగాను, సంజయ్ గారు మీరు హరీష్ రావు బీజేపీ పార్టీలో వస్తా అంటే మీరు చేర్చుకుంటారా అని అడిగాను. ఖచ్చితంగా మేము ఇన్వైట్ చేస్తాము, హరీష్ రావు ఈజ్ అ జెంటిల్మెన్ అన్నాడు. నేను ఎందుకు పోతా అండి, బండి సంజయ్ గారు బీఆర్ఎస్లోకి వస్తా అంటే మేము కూడా మా పార్టీలో మాట్లాడి తీసుకుందామని చెప్తా. ఐ వెల్కమ్ బండి సంజయ్ టు బీఆర్ఎస్ పార్టీ. దీనికి ఒక సప్లిమెంటరీ క్వశ్చన్, ఇటీవల అధికారం కోల్పోయిన తర్వాత బీజేపీ హైకమాండ్ నుంచి చాలా పెద్ద ఎత్తున ఒత్తిడి వచ్చింది మీ మీద, బీజేపీలో జాయిన్ కమ్మని చెప్పి చాలా మంది అడుగుతుంటారండి. రాజకీయాల్లో హైయెస్ట్ లెవెల్ నుంచి చాలా ఒత్తిడి వచ్చింది హరీష్ రావు జాయిన్, అటువంటి చాలా జరుగుతుంది. నయానో భయానో ఒప్పించేందుకు కూడా ప్రయత్నం చేశారు అని చేస్తుంటారు. కాంగ్రెస్ వాళ్ళు చేస్తారు, బీజేపీ వాళ్ళు చేస్తారు. బీఆర్ఎస్ను బాగుండద్దని కోరుకునే వాళ్ళు చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తుంటారు, పోయలేదా. కొంతమంది ఎమ్మెల్యేలు మా పార్టీకి వెళ్ళి కూడా పోయినరు. నీతి నిజాయితీ ఉన్నోళ్ళు, నిబద్ధత ఉన్నోళ్ళు నిలబడతారు. అక్కడే మనిషి యొక్క వ్యక్తిత్వం బయటపడుతుంది. సార్ నా పేరు యాదగిరి. మీరంటేనే ట్రబుల్ షూటర్ అనే పదము దుబ్బాక ఎలక్షన్స్ అండ్ హుజూరాబాద్ ఎలక్షన్స్తోనే ట్రబుల్ స్టార్ట్ అయింది బీఆర్ఎస్ పార్టీకి. సరే, ఆ టైంలో 2-3 కొన్ని మాకు కలిసి రాలేదు. దుబ్బాకలో మేమంతా 600-700 ఓట్లతో ఓడిపోయాము. అప్పుడు ఇదొకటి వచ్చింది ఎల్ఆర్ఎస్. ఎల్ఆర్ఎస్ మీద నానా హంగామా చేసినారు కాంగ్రెస్ వాళ్ళు. ఎల్ఆర్ఎస్ పెట్టి ప్రజల రక్త మాంసాలు పీలుస్తున్నారు, పేదల డబ్బులు దోచుకుంటున్నారు అని ఎల్ఆర్ఎస్ ఫ్రీగా చేయాలి, ఉచితంగా చేయాలన్నారు. ఇవాళ గవర్నమెంట్లోకి వచ్చినాక కాంగ్రెస్ ఏమంటుంది, అదే ఎల్ఆర్ఎస్కి ఇప్పుడు ముక్కుబిండి డబ్బులు వసూలు చేస్తున్నారు. మరి ఆనాడు ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సీతక్క గారు, ఈ రేవంత్ రెడ్డి గారు ఎల్ఆర్ఎస్ మీద తిట్టిపోసారు మమ్మల్ని దుబ్బాక ఎన్నికల్లో. ఇవాళ అదే ఎల్ఆర్ఎస్ను మాకంటే ఎక్కువ డబ్బులు వసూలు చేసి ఇవాళ ప్రజల రక్త మాంసాలు పీలుస్తున్నారు. ప్రతిపక్షంలో మాట మాట్లాడేది, ఇప్పుడో మాట మాట్లాడేది, ప్రజలకు ఇప్పుడు నిజాలు అర్థమవుతా ఉన్నాయి. సో అట్లా కొన్ని జరుగుతుంటాయి. మాకు ఇన్ఫ్యాక్ట్ హుజూరాబాద్లో కూడా రాజేందర్ గారు చాలా కాలం మంత్రిగా పనిచేసి అక్కడ డెవలప్మెంట్లో ఆయన చేయడం వల్ల మేము మొదటిసారి గెలవలేకపోయినాం. కానీ ఆ ఉప ఎన్నికల్లో నేను చేసినటువంటి పని మొన్న కౌశిక్ రెడ్డి గారి గెలుపుకు అది ఉపయోగపడ్డది. సార్, మీరు అడిగినా నెక్స్ట్ మా సీఎం క్యాండిడేట్ కేసీఆర్ అంటారు, కేటీఆర్ గారిని అడిగినా నెక్స్ట్ మా సీఎం క్యాండిడేట్ కేసీఆర్ గారు అని అంటారు. సో ఇష్యూ ఇస్ క్లియర్ నౌ. ఎవరిని అడిగినా కేసీఆర్ అంటారు. దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ డిస్కషన్. ఒక్కటి ఫ్యూచర్ ప్రొడిక్షన్ క్వశ్చన్ ఉంది సార్. ఇది ఖచ్చితం సార్, మీ ఇద్దరు 2 సూపర్ పవర్స్ బీఆర్ఎస్లో. ఉద్యమంలో కానీ ఇప్పుడు కానీ మీరు మాట్లాడితే అదొక బుల్లెట్, మీ మాట కొన్ని వేల మందికి, లక్షల మందికి అదొక శాసనం లాంటిది. ఈ 2 సూపర్ పవర్స్ మధ్య ఆధిపత్య పౌరు అంతర్యుద్ధానికి వస్తుందా అనేది ఒక ముమ్మాటికి రాదనే నాకు నమ్మకం. థ్యాంక్ యూ సార్. ముమ్మాటికి రాకూడదనే నా నమ్మకం, రావద్దని కూడా కోరుకుంటాను. ఎందుకంటే సరే, అల్టిమేట్గా పవర్ ఈజ్ నెక్స్ట్, స్టేట్ ఈజ్ ఫస్ట్. ప్రజలు ముఖ్యం, రాష్ట్రం ముఖ్యం. పనిచేయడానికి పదవులు అడ్డంకి కాదు. ప్రజా జీవితంలో అనేక అవకాశాలు ఉంటాయి. ఏ రూపంలో పనిచేస్తావు, ఏ పదవిలో పనిచేస్తావు అన్న కంటే ఎంత నిజాయితీతో, ఎంత నిబద్ధతతో పనిచేస్తావన్నదే ముఖ్యం. సరే, ఆశ ఉండడం వేరు, దాని కొన్ని పద్ధతులకు, విలువలకు కట్టుబడి ఉండడం అనేది ముఖ్యం.